దేవునితో ముందు సహవాసాన్ని సరిగ్గా అలవాటు చేసుకో. దాచి పెడతాడు మన కోసం దేవుడు, దాచి పెడతాడండి. పిల్లవాడికి తల్లి దాచిపెట్టిదే. చిన్నప్పుడు అవుట్ బెల్ కొట్టగానే ఇంటికి పరిగెత్తేవాళ్ళం. ఏదో ఒకటి దాచిపెట్టిద్ది అమ్మ. అవుట్ బెల్ మధ్యలో బ్రేక్ కొట్టగానే ఇంటికి పరిగెత్తి. చిన్న బళ్ళు కదా, ఇళ్ళకి దగ్గరలోనే ఉంటాయి బళ్ళు. అవుట్ బెల్ కొట్టగానే పరిగెత్తుడే ఇంటికి. ఎందుకు? అమ్మ ఏదో ఒకటి దాచిపెట్టింది. అమ్మ కూడా దాచిపెట్టింది. అవుట్ బెల్ కొట్టగానే వస్తాడు ఈడని. మనం కనపడగానే వచ్చావా, ఇంకా రాలేదు ఏందని చూస్తున్నా, అది అక్కడ ఉంది తెచ్చుకోపో. ఏదో తినుబండారు తీసుకొని తినుకుంటూ మళ్ళీ పోయేది. బిడ్డకి అమ్మ దాచిపెట్టినట్టు కొన్నిసార్లు ఇంటి బెల్లి కొట్టిన తర్వాత ఇంటికి వచ్చినప్పుడు దాచిపెట్టించేది. తెలుసు అమ్మకి వీడు వస్తాడు, వీడికి ఫలానాది అవసరం అయిద్దని తెలుసు, దాచిపెట్టించింది. నేను నమ్ముతా నా దేవుణ్ణి, నాకు దాచిపెడతాడు ఆయన. దాచిపెట్టిస్తాడు. నేనేం చుట్టు పీకోవాల్సిన అవసరంలా. నేను ఆయనతో ఉన్న అనుబంధం సరిగ్గా ఉంటే చాలు ఇక అంతే. తర్వాత కథ అంతా ఆయన చూసుకుంటాడు. అది చూశాడు, చాలా చేశాడు. చాలా చేశాడు. ఇప్పుడు ఆయన చేసిన కార్యాలు తలుచుకొని పోయి కూర్చుంటే చాలా చేశాడు. నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లే. వస్తాయి ఎందుకు? ఆయన కార్యాలు ఊహలో కూడా ఊహించని కార్యాలు చేశాడు ఆయన. ఇంకేందిరా అంటున్నాడు. ఇంకేం అడగాలో కూడా అర్థం కావట్లా. ఏమైనా అర్థమవుతుందండి నేను చెప్పేది? అది నువ్వు ఇవాళ ప్రసంగం చేయనని చెప్పి మళ్ళీ ప్రసంగం చేస్తున్నావుగా అని అనుకుంటున్నారా? దేవునికి స్తోత్రం. ఇవాళ ప్రసంగం చేయనన్నావే, నువ్వు మళ్ళీ వాక్యం చెబుతున్నావు అనుకుంటాను. కంపతీసి నేను ప్రసంగం చేయట్లే, నేను మనసు ఇప్పి మాట్లాడుకుంటున్నాను అంతే. దేవునికి స్తోత్రం. ఏం కావాలి? రోగానికి స్వస్థత కావాలా? ఉంది, ఆయన దగ్గరే ఉంది. యెషయా గ్రంథం 53, పేతురు రాసిన మొదటి పత్రిక. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నదే. స్వస్థపరచు శక్తి ఆయన దగ్గరే ఉంది. పేతురు రాసిన పత్రికలో కూడా ఉంది. ఆయన పొందిన దెబ్బల వలన మీరు స్వస్థత పొందితిరి అని ఉంటుంది. పొందుతారు కాదు, పొందితిరి అని ఉంటుంది. కన్ఫర్మ్ చేసేసాడు, అయిపోయిందండి. స్వస్థత కావాలా? ఆయన దగ్గరే ఉంది. బాయ్ కష్టపడి వచ్చే జాగ్రత్తగా. జనులు కావాలా? ఆయన దగ్గర ఉంది. భూమి దిగంతముల వరకు కావాలా? ఆయన దగ్గరే ఉంది. స్వస్థత కావాలా? రాసుంది, నిన్ను స్వస్థపరిచి హోవాను నేనే మాట ఉంటుంది. ఆయన పొందిన దెబ్బల వల్ల మనకు స్వస్థత కలుగుతుందని రాసి ఉంటుంది బైబిల్ గ్రంథంలో. ఎంతో మందిని తన వాక్కు చేత స్వస్థపరిచినట్టు ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను అని రాసి ఉంటుంది. ఇలా అన్ని వచనాలు ఉన్నాయి. ఏం కావాలి ఇంకా? స్వస్థత కోసమా? ఆయనే దివ్య ఔషధం. పాస్టర్ గారు నీకేం కావాలి? జనములు కావాలంటే ఆయన చేతిలోనే ఉన్నారు. నాకు ఇవేం వద్దయ్యా, మనశాంతను సంతోషం కావాలి, అవి కూడా ఆయన చేతిలోనే ఉన్నాయంట. నాకేం తెలుసు? బైబిల్లో రాస్తుంది. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు, ఇవి కూడా ఆయన దగ్గరే ఉన్నాయి. మనశ్శాంతి, మానవుడు వెతుకుతున్న సంతోషం కూడా ఆయన దగ్గర పెట్టుకుని కూర్చున్నాడు. మనకు కావలసిన సకల సంపదల గని మన దేవుడు. శత్రు భయమా? ఏమైనా చేస్తారేమని భయమా? ఆయనకి మించినటువంటి కాపలాదారుడు ఇంకొకళ్ళు ఉన్నారా? ఆయనకి మించినటువంటి సెక్యూరిటీ ఇంకొకళ్ళు ఉన్నారా? అటుపక్క ఫరో సైన్యాలు వేసుకొని వస్తున్నాడు, ఇటుపక్క సముద్రాన్ని 2 పాయలు చేసి వీళ్ళని దాటిచ్చి వాళ్ళకి అడ్డు తగిలాడు. ఆయన సెలవు లేకుండా ఎవడైనా ముడతాడా? మనల్ని టచ్ చేస్తాడా? చేసి బతుకుతాడా వాడు? నిన్ను ముట్టినవాడు నా కంటి పాపను ముడుతున్నాడు అన్నాడు. ఎవరు అంటాడు? అరే నాసికారంధ్రంలో జీవవాయువు కలిగిన మట్టి పురుకు భయపడతావేరా అంటాడు. నేను శ్వాస విడిస్తే పుట్టాడు వాడు, శ్వాస పైకి తీసుకున్నట్టు పోతాడు. శ్వాస విడిస్తే పుట్టాడో అంటే ఊదితే పుట్టాడు వాడు అన్నాను అనుకో, వాడు పోతాడు. ఏముందిరా? నరుడు దావీదు అంటాడు, దేవుడు నా పక్షమున ఉన్నాడు, నరుడు నాకేమి చేయగలరు? ఎవడేం చేస్తాడు? సుప్రీమే నా వాడు, పైన సింహాసనం మీద కూర్చున్నాడే నా వాడు. ఆయన్ని దాటి ఎవడైనా ముట్టగలడా? శత్రు దుర్భేద్యమైన అద్భుతమైన కోట నా దేవుడే. నా బలమా, నా కోట, ఆరాధన నీకే, నా దుర్గమా.
మళ్ళీ పాడారు, మళ్ళీ పాడండి. ఏది అడుగుతావు అడుగు. జ్ఞానం లేదా నీకు? జ్ఞానమునకు ఆయనే ఆధారము. జ్ఞానం అనేది ఏదన్నా ఉంది అంటే దాని మొత్తాన్ని కేర్ ఆఫ్ అడ్రస్ దేవుడే. ఇప్పుడు ఏం కావాలి నీకు? చెప్పు. తెలివి, జ్ఞానం, వివేకం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, తెలివియు బలమును కలిగించు ఆత్మ ఆయన దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు చెప్పు, నువ్వు మానవుడిగా, మానవ మాతృరాలిగా నువ్వు వెతికే సమస్తము కూడా ఆయన తన యందు కలిగి ఉన్నవాడు. కాబట్టి ఇవన్నీ చిన్నగా ఆయన దగ్గర నుంచి లాక్కోవటానికి ఆయన దగ్గరికి చేయరు అని చెప్పట్లా నేను. అది ఇక్కడ పాయింట్. అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి, చిన్నగా మొత్తం లైన్ చేయడానికి ఆయన దగ్గరికి చేయరు అని చెప్పట్లా. నువ్వు ఆయనకు సమీపంలోనికి వెళ్ళి ఆయనను కోరుకుంటే, నువ్వు ఆయనను కోరుకుంటే, ఆయనతో సహవాసం ఏర్పరచుకుంటే, ఆయన సంతోషాన్ని వెతికితే, ఆయన సామీప్యాన్ని ఆశిస్తే, ఆయన కొరకు నువ్వు ఆశ కలిగి ఉంటే, ఇక మిగిలినవన్నీ కూడా నువ్వు అడుగు నిమిత్తం లేకుండా సమస్తాన్ని కూడా ఆయనే సమకూర్చి జరిగించగలడు, ఇవ్వగలడు కూడా. నేను చాలాసార్లు మీకు చెప్పినట్టున్నాను ఒక స్టోరీ. ఏమండి, ఒక నలుగురు కుర్రాళ్ళు రాజుని కాపాడారు. ఒక ప్రమాదం నుంచి రాజుని కాపాడారు, ప్రాణాపాయం నుంచి కాపాడారు. కాపాడితే రాజు సంతోషించి, మీ ప్రాణాన్ని కాపాడారు యువకులారా, మీ రాజభక్తికి మెచ్చాను, మీకు ఏం కావాలో కోరుకోండి అన్నాడు. వాళ్ళలో ఒకడు అన్నాడు, సార్ నాకు సరైన ఇల్లు లేదు, నాకు ఒక ఇల్లు కట్టించి నాకు కొంత డబ్బు ఇస్తే నేను ఏదో ఈ వ్యాపారం చేసుకొని బతికేస్తాను సార్ అన్నాడు. ఎంత డబ్బు కావాలా? ఇంత డబ్బు కావాలి సార్. సరే పో, ఇచ్చాను పో అన్నాడు. ఇచ్చేసాడు. ఇంకొకటి అడిగాడు, మహారాజా మా ఏరియా స్లమ్, మరి మా ఏరియా కొంచెం డెవలప్ చేయించండి, మా వాళ్ళు నా పేరు చెప్పుకుంటారు, అలాగే తమ అంతఃపురంలో ఏదన్నా అంత కొలువు ఇప్పించండి, బతుకాలం బతికేస్తాను అన్నాడు. సరే పో అన్నాడు. మూడోవాడిని అడిగాడు, ఏం కావాలంటే, నాకు ఎవరు లేరండి, నాకు ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేయండి, నాకు కొంత సొమ్ము ఇవ్వండి, నాకు పెళ్లి చేయాలి, కొంత సొమ్ము ఇవ్వాలి, ఆ సొమ్ము పెట్టుకొని, నాకు ఎవరు లేరు ఒంటరిగాని కాబట్టి నాకు ఒక తోడు ఇస్తే ఆ తోడుతో బతుకుని బతికేస్తానని వాడు కోరాడు. మూడు కోరారు. ఓకే, దాని ఉంది కానీ ఇచ్చేద్దాం పో అన్నాడు. నాలుగో వాడిని అడిగాడు, వీళ్ళందరూ తల ఒకటి కోరుకున్నారు, మరి నువ్వేం కోరుతున్నావు అన్నాడు. వీడన్నాడు, మహారాజా నాకు ఏం వద్దండి, నాకు మీరు ఇచ్చేయొద్దు, నాకు మీరు కావాలి మహారాజా అన్నాడు. ఏమన్నాడు? నాకు మీరే కావాలి. ఏమిటి నీ కోరిక అన్నాడు. ఏం లేదు మహారాజా, మీరు వారానికి ఒక రోజు మా ఇంటికి వచ్చి ఏదో నాకు ఉన్నంతలో ఆతిథ్యం ఇస్తా, అది తీసుకుంటే అంతే చాలన్నాడు. రాజును కోరుకున్నాడు, రాజుని ఇంటికి ఆహ్వానించాడు, రాజు తన ఇంటికి వచ్చి ఆతిథ్యం తీసుకుంటే అంతే చాలన్నాడు. రాజు ఆశ్చర్యపోయి, ఎంత నిస్వార్థ జీవి, ఈ ముగ్గురు నాకు మేలు చేశారు కానీ వారి స్వార్థానికి అడిగారు, కానీ నువ్వు మాత్రం నాకు ప్రాణాభిక్ష పెట్టడమే కాకుండా నాకు అన్నం కూడా పెడతానంటున్నావు, బా నీలాంటి వ్యక్తి నేను ఇంతవరకు చూడలేదు, తప్పకుండా నీ ఆశ తీరుస్తాను అన్నాడు. ఇక నెక్స్ట్ వీక్ నుంచి వెళ్ళాలిగా, ఆ వారం రానే వచ్చింది. వాడికి ఇల్లు సరైంది లేదు, పైన ఆకులు కూడా సరిగా లేవు, ఎండ, వచ్చే దారంతా భయంకరం, వాడున్న ఏరియా స్లమ్ ఏరియా. ఇప్పుడు రాజుగారు వస్తున్నాడు, ఆ రోడ్డు మీద వచ్చేటప్పుడు రాజుగారి నడువులు కుదేలేనాయి. మంత్రికి వెళ్ళి చూశాడు, మంత్రి వర్య ఏమిటి రోడ్లు, ఏమిటి పరిస్థితి, ఇప్పుడు వారం ఇదే రహదారిలో మేము రావాలేనా? చిత్తం మహాప్రభో, వచ్చే వారం చూడండి అన్నాడు మంత్రి. తక్షణమే చేయించండి. ఒక దెబ్బగా ఏరియా రోడ్లు గీట్లు మొత్తం అటు దరిద్రవంతో వదిలిపెట్టి శుభ్రంగా మారిపోయినాయి. ఎందుకంటే వారం రాజు వచ్చే జోన్ అది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడప్పుడు మంత్రులు మన ఊళ్ళు దర్శింది కదా మీకు, దేవునికి స్తోత్రం. మంత్రులు అప్పుడప్పుడు ఊళ్ళు దర్శించేటప్పుడు ఫలానా మంత్రి గారు వస్తున్నాడంటే తార్ రోడ్డు మీద కూడా చెట్లు వస్తాయి, తర్వాత అటు మొఖం నీళ్ళు కూడా పోయారు అనుకోండి, వేరే సంగతి. అట్ట రాజుగారు రెగ్యులర్గా వచ్చే ఏరియా మారిపోయింది అది. సరే ఈ ఇంట్లోకి పోయాడు, ఇంటికి పోతే అంతా ఎండే, సరైన నీళ్ళు లేదు. అక్కడే కూర్చోబెట్టి స్టూల్ వేసి కూర్చోబెట్టి పాపం ఫుడ్ రెడీ చేస్తున్నాడు. రాజుకేమో పెట్టలాడుతుంది ఎండ. మంత్రికి వెళ్ళి చూశాడు, ఇందులోనే మేము వారం కూర్చోవాలేనా అన్నాడు. చిత్త మహాప్రభు, ఈసారి వారం చూడండి అన్నాడు. వాడు ఫుడ్ తీసుకొచ్చి పెట్టాడు. ఏంది వాడు తినే ఆ చంకటను, ఆ పచ్చడి తీసుకొచ్చి పెడితే ఒక్క ముద్ద తినలేకపోయాడు. మహామంత్రి, వారం ఇదే మేము భుజించవలేనా?
బ్రతుకుతామా మేము ఇది తిని? అప్పుడు మంత్రి అన్నాడు, మహారాజా వీడు మంచి దయగలవాడు, నిస్వార్థ జీవి అన్నారు కదా, వీడు మామూలుడు కాదు మహారాజా, వీడు వెరీ డేంజర్ అన్నాడు. ఏం డేంజర్ అంటే, మిగిలిన వాళ్ళేమో నీవు ఇచ్చినది కోరారు, వీడేమో నిన్నే కోరుకున్నాడు. ఇప్పుడు మీరు మాట ఇచ్చారు, ఇప్పుడు మీరు తప్పించుకోవడానికి కూడా లేదు. వారం వారం ఇవన్నీ తిరగాల్సింది, తిప్పలు పడాల్సిందే. సరే ఇల్లు బాగు చేపిద్దాం, ఫుడ్ ఏర్పాటు చేస్తాం, అన్నీ బాగా అయిపోతాయి, వేరే సంగతి. ఇంత తెలివిగల్లోడు ఎక్కడ ఉంటాం కన్నా మన దగ్గర ఉంటాం కరెక్ట్ మహారాజా అన్నాడు. వీడికి ఆలోచించి మనమే అంతఃపురంలో చేర్చుకొని మన దగ్గర పెట్టుకుని వీడిని ఒక ఇంటోని చేసి మన దగ్గర పెట్టుకుంటే వీడు చమత్కారుడు పనికొస్తాడు మనకు అన్నాడు. అప్పుడు రాజు అంతఃపురంలోనే ఒక అమ్మాయిని చూసి వీడికి పెళ్లి చేసి వీడిని అక్కడే పెట్టేసుకున్నాడు. ఎందుకు? వీడు రాజును కోరుకున్నాడు, మరి వీడు ఆడుంటే ఆడికి రావాలి రాజు. అందుకని వద్దురా బాబా నువ్వే రా అని చెప్పి తీసుకెళ్ళి అంతఃపురంలో పెట్టుకున్నాడు. రాజు ఇచ్చేవి కాదు, రాజు మనవాడైతే రాజువన్నీ మనవే. ఈరోజు ఇది ఒట్టి కథ అనుకోకండి. ఈరోజు విశ్వాసమును బట్టి, క్రీస్తు యేసునందు విశ్వాసమును బట్టి దేవునికి కుమారులుగా కుమార్తెలుగా మనం మారినందున మనం ఆయనకు పిల్లలమయ్యాం, ఆయన మనకి తండ్రి అయ్యాడు. ఇప్పుడు మన నాన్నవన్నీ ఎవరి? అసలు మన నాన్నకి ఎంత ఉందో తెలుసా ఆస్తి? మన నాన్న ఆస్తి తెలుసా మీకు? అసలు తెలియదు. చరాచర జగత్తు మొత్తం అయిందే, ఈ విశ్వమే అయింది. ఈ భూప్రపంచం కదా, ఇలాంటి ప్రపంచాలు కోటాను కోట్ల ప్రపంచాలు అయినవి, దేవదూతల ప్రపంచాలు అయినవి, మొత్తం అయిందే. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు, కలిగిన సమస్తానికి ఆయనే ఆధారం. అలాంటి వాడే ఈరోజు నీకు నాకు నాన్న. ఇప్పుడు ఏం కావాలి ఇంకా చెప్పు? ఇప్పుడు నాన్నను కోరుకున్నాను, ఎప్పుడు మారు మనసు పొంది, ఎప్పుడైతే బాప్తిస్మం పొందావో, ఎప్పుడైతే ఆయనకు దగ్గర అయ్యావో, ఎప్పుడైతే విశ్వాసమును బట్టి కొడుకువి కూతురు అయ్యావో, ఆయన సొంతం అయిపోయాడు ఇప్పుడు. అందుకే నీ సాగింపులన్నీ నడుస్తున్నాయి, లేకపోతే ఎప్పుడో మొహం పగిలేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రాత్రి కొటేషన్ చదివాను, భలే ఉంది. దేశాన్ని వెళ్ళే రాజుని బాగా గాఢ నిద్రలో ఉన్నప్పుడు 3 గంటల వేళ నిద్రలేపే దమ్ము ఎవరికన్నా ఉందా? గాఢ నాకు ఒక గ్లాస్ నీళ్లు తీసుకొని రా అనే దమ్ము ఎవరికన్నా ఉందా? ఉందా? ఉంది. ఆయన కొడుక్కి, ఆయన కూతురికి. రాజు అయితేనే, దేశానికి రాజు అయితేనే, రాజ్యానికి రాజు అయితేనే, కూతురికి కొడుక్కి తండ్రి. 3 కాదు, 2 సరే, డాడీ డాడీ ఎవర్రా వీడిని శిరచ్ఛేదం చేయని అంటాడా? బయటోడైతే వేసి పడాను అంటాడు. కొడుకు కూతురు విసుకుని లెగిసి, ఏందయ్యా మంచినీళ్ళు అంటే సచ్చినట్టు పోయి గ్లాసు తీసుకొని నీళ్లు ముంచుకొని వచ్చి ఇచ్చి, అప్పుడు బాబు వాళ్ళ మంచి నీళ్ళకే కాదు సర్వెంట్లకు పోవాల్సిందే. మరి రాజు అయినా సరే బిడ్డకి తండ్రిగా. దేవుడితో మనకి అలాంటి స్వేచ్ఛ ఉంది, దేవుడితో మనకి అంత చదువు ఉంది. అందుకే చెబుతున్నాను, ఆ ప్రేమను బట్టి దగ్గర కండి. ఇప్పుడు మీరు మీ నాన్న దగ్గరికి పోతారు, ఈ ఒక్క పాయింట్ మీకు ఎక్కితే అయిపోయింది, నేను మాయమవచ్చు. ఈ ఒక్క పాయింట్ మీకు ఎక్కితే మాయమవచ్చు నేను. ఇప్పుడు మీ నాన్న మీరు ప్రేమిస్తారు, ఎందుకు? గాడి చాకిరి చేసి అన్ని తీసుకొచ్చి పెడతాడని ప్రేమిస్తారా? మీరు మీ నాన్నతో ఉండగోరుతారు, మీ నాన్నతో మాట్లాడగోరుతారు, మీ నాన్నతో సహవసించగోరుతారు. మీ నాన్నని మీరు ఇష్టపడతారా లేదా? పెద్దగా చెప్పండి, ఇష్టపడతారా లేదా? ఎందుకు? మనకన్నీ ఊడిగాలు చేస్తాడనే. చేసేవాడైనా చెయ్యనోడైనా సరే నాన్న డబ్బులు ఇస్తాడని ప్రేమిస్తావా? డబ్బులు ఇవ్వకపోయినా నాన్ననే. నాన్న మనకు అన్ని పనులు చేసి పెడతాడని ప్రేమిస్తావా? చేసి పెట్టకపోయినా సరే. మన నాన్న చూస్తే మనకి ప్రపంచంలో నెంబర్ 1 హీరో ఎవరంటే మన నాన్నే. అవునా? మన హీరో ఎవరండి? చిన్నప్పుడు మనం ఎంత ఉంటాం, ఆయన అంత ఉంటాడు. మా నాన్న ఎంత పొడుగో. మా నాన్న ఏదన్నా బరువులు మోస్తాయి, బరువు ఎత్తుతుంటే మా నాన్నకి ఎంత బలమో. అట్లా ఊహించుకునేవాళ్ళం చిన్నప్పుడు ఊహించుకుంటాం. మా నాన్న చూసి హీరో. నాన్న ఏదో పెట్టాడని, ఇచ్చాడని, చేశాడని కాదు. ఇచ్చినా ఇవ్వకపోయినా, మనకు పెట్టినా పెట్టకపోయినా నానే. స్తోత్రం. నాన్నను ప్రేమించే దగ్గర ఏమైనా స్వార్థం ఉంటుందా? పెద్దగా చెప్పండి. ఎవరికైనా అట్లాంటి స్వార్థపు వ్యవహారం ఎవరికైనా ఉందంటే నాకు తెలిసి 100లో ఒకళ్ళు ఉంటారు అట్లాంటి పనికిమాలిన వాళ్ళు. తల్లిదండ్రులను కూడా వ్యాపారంగా చూసేవాళ్ళు. నాకు తెలిసి 99%
తల్లిదండ్రుల పట్ల వాళ్ళు చేసినా చేయకపోయినా మమత ఏర్పడింది అట్లా. అది రిలేషన్, అదొక బంధు, అదొక ప్రేమ. దేవునితో అలాంటిది ఏర్పడాలి మనకి. ఏం చేయకపోయినా సరే, నాన్న వృద్ధాప్యంలోకి వచ్చాడు, ఏం చేయలేని పరిస్థితి, నాన్నకే మనం చేయాల్సిన పరిస్థితి, అయినా సరే నానంటే ఇష్టం. ఒప్పుకుంటారా? నాన్నతో మాట్లాడాలని ఆశ. నాన్న వస్తే బాగుండు అనుకుంటారు ఆడపిల్లలు. మా నాన్న వస్తే బాగుండు. పాప అత్తగారింటికి వెళ్ళిన ఆడపిల్లలు అనుకుంటారండి, మా నాన్న చూసి ఆందోళనైంది. తల్లి మీద కూడా ఉండదు. తల్లి పుట్టింట్లో క్లాసులు ఇచ్చి తల్లి మీద ఇరిటేషన్ ఉంటుంది, నానే కావాలా. ఎందుకంటే అమ్మ ఏం చేయమని, అటు ఉండకూడదు అటు చేయకూడదు, అన్ని ఆంక్షలు పెట్టి అమ్మ అంటే ఇరిటేషన్ పుట్టింది ఆడపిల్లలకి. నానంటే ఇష్టం ఆడపిల్లలకి ఎక్కువ. పాపం అత్తగారి గడిపి కూడా మా నాన్నొత్తే బాగుండు. ఏమంటే అమ్మ కూడా ఇష్టమేలే, కానీ నెంబర్ 1లో మాత్రం నానే ఉంటాడు ఆడపిల్లలకి. దేవునికి స్తోత్రం. మగపిల్లలకేమో అమ్మ వీళ్ళు సాగింపులన్నీ ఆడు సాగించుకుంటాడు. అవునా? మగపిల్లగాడికి నాన్న ఆంక్షలు పెడతాడు, అటు ఉండకూడదు ఇటు ఉండకూడదు అని. వీడు తిట్టాలన్నా, ఏమైనా చేయాలన్నా, ఏమైనా పైసలు వసూలు చేసుకోవాలన్నా అమ్మ దగ్గరికి పోయి నువ్వు అడుగు. ఆయన అడిగితే 24 అడుగుతాడు. అది ఎందుకంటాడు, ఇది ఎందుకు మేము చెప్పలేము, ఈ స్వాప్ అంతా నువ్వు చెప్పు, అడుగు అని వీడు అంతా అమ్మనే కాకపడతాడు. నాన్న చేసేవాడైనా చేయనోడైనా నాన్న ఉంటే బాగుండు, నాన్న మాట్లాడితే బాగుండు, నాన్న కనపడితే బాగుండు, అదొక మమత. ఏమండి నాకైతే అట్టే ఉంటుంది. మరి మీకు కూడా అంతేనా? ఏమైనా ఇస్తాడనా, ఏమైనా చేస్తాడా? లేదు, నానేమి ఇచ్చే పరిస్థితి లేదు, మనమే నాన్న చేయాల్సిన పరిస్థితి. అయినా సరే నాన్న కావాలి, ఎందుకంటే నాన్న అంటే మనకి ఇష్టం. జన్మనిచ్చే యాజ్ ఇట్ ఈజ్గా దేవుని చేరేటప్పుడు నాన్నను చేరినట్టు ఫీల్ అవుతాడు. ఎందుకంటే నాన్నకంటే ఎక్కువ మన నాన్నకే నాన్న ఆయన, మన అమ్మకే నాన్నకే నాన్న. కాబట్టి నాన్నను చేరినప్పుడు నిస్వార్థంగా ప్రేమ కలిగి చేరుతావు కదా, దేవుణ్ణి చేరేటప్పుడు అట్ట చేరు, అలానే ఫీల్ అవు. ఇక ఆ క్లైమేట్ ఎలా ఉంటుందో చూసుకోక నువ్వు. అది అనిపిస్తే కానీ తెలియదులే, అనిపించిన వాళ్ళకి తెలిసిద్ది. అది మనకు అర్థమైంది కాబట్టి చెబుతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక తల్లిలోని మమత, తండ్రిలోని ఆప్యాయత, అనురాగం మొత్తం యేసయ్యలో ఉన్నాయి, తండ్రి అయిన దేవునిలో ఉన్నాయి. అందుకే ఒక న్యాయాధిపతిగా ఆయన చేరాలంటే నాకు ఇష్టం ఉండదు. ఒక జడ్జిగా నేను ఆయన చూడడానికి ఇష్టపడను, కానీ ఒక నాన్నగా తనినా పర్వాలా, కానీ నాన్నగానే చూస్తా, నాన్నగా ఇష్టపడతా. నీకు కూడా నాన్నగానే పరిచయం చేశా, యేసయ్య కూడా నాన్నగానే పరిచయం చేశాడు. పరలోకమందున్న మా జడ్జి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక అని ప్రార్థన చేయండి అన్నాడా? పరలోకమందున్న మా న్యాయాధిపతి అనమన్నాడా? లోకమందున్న మా తండ్రి, గ్రాంధిక భాషలో, మన వాడుక భాషలో అక్కడ ఏం రాసుకోవాలి? పరలోకమందున్న మా నాన్న, పరలోకమందున్న మా నాన్న, నీ నామం, నీ రాజ్యం. అబ్బా, పరలోకమందున్న మా జడ్జి అనమల్లా, దేవుణ్ణి మనకు నాన్నగా పరిచయం చేస్తున్నాడు. ఇక నాన్నలో అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. మనం తప్పు చేస్తే జడ్జి అవుతాడు, బెత్తం తీసుకుంటాడు, లాగా ఒకటి ఇస్తాడు, అది కూడా ప్రేమను బట్టే. అవునా? నాన్నలోనే మనకి జ్ఞానం, సబ్జెక్ట్ ఉంది. మనకు తెలియని చాలా సంగతులు నానే చూపించాడు. ఇప్పుడు ఏదో పెరిగి పెద్దోళ్ళై నాన్నకి రిటర్న్ క్లాసులు ఇస్తున్నావులే, కానీ చిన్నప్పుడు ఫలానాది ఇదిరా, ఫలానాది అదిరా, ఫలానాది ఇది అన్నీ మనకు చెప్పింది ఎవరు? పీడిచి నానా అదేంది, నానా ఇదేంది, నానా అదేంది, ఇదెందుకు, అదెందుకు, మనం అడిగిన అన్ని ప్రశ్నలు ఆయన ఎవరు అడిగి ఉండరు. అయినా సరే ఓర్పుతో నీకు సో చెప్పి సాలిపోయింది నాన్నకి. నానా అట్లా ఫిక్స్ అయిపోయాడు. అట్లాగే ఆయన సమీపించండి. నీకు జన్మనిచ్చిన నీ తండ్రి అయినా నీకు దూరం అయ్యాడేమో, కానీ నీ తండ్రికి కూడా జన్మనిచ్చిన ఆ తండ్రి మాత్రం ఎప్పుడూ నీకు దూరం కాడు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. అవసరాన్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు, కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు. నీ ఆయన మాత్రం నీకు ఎల్లప్పుడూ సమీపంగానే ఉంటాడు, దగ్గరగా ఉంటాడు. అందుకే ఫైనల్గా చెప్తున్నా, ఏదో పొందుతాం దేవుని దగ్గర నుంచి, ఏదో వాడుకుందాం, ఒక యంత్రం దగ్గర నుంచి వాడుకున్నట్టు వాడుకుందాం అని ఎప్పుడు అనుకోవద్దు దేవుణ్ణి. ఆయన ఒక మనసున్న వ్యక్తి, హృదయం కలిగిన వ్యక్తి, ప్రేమతో నిండిన వ్యక్తి, దయతో నిండిన వ్యక్తి, కనికరంతో నిండిన వ్యక్తి, జాలితో నిండిన వ్యక్తి, మమతానురాగాలతో నిండిన వ్యక్తి. ఆయన మీ నాన్న.
ఇప్పుడు చెప్పు, ఇప్పుడు నీకు ఇబ్బందిగా ఉంటుందా దేవుని చేరాలంటే? దేవుని కలుసుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుందా? మా నాన్నతో కలిసి మాట్లాడాలంటే నాకు ఎప్పుడు ఇబ్బంది అనిపించలేదు, సంతోషమే. అట్లాగే నా పరలోకపు తండ్రితో కూడా చేరి మాట్లాడుకోవటం నాకు ఎప్పుడు ఇబ్బంది కాదు. మీరు నమ్మండి నమ్మకండి, నా మనసు ఎప్పుడు అట్టే లాగుతూ ఉంటుంది. కొన్నిసారి వచ్చి బాధ్యతలు నెరవేర్చాల్సి వస్తుంది, కానీ లేకపోతే ఎప్పుడు అక్కడే గడపాలి, ఆయనతోనే గడపాలనే ఆరాటం. మీకు కూడా అలాంటి ఆరాటం ఉంటే ఆ తండ్రివన్నీ మీవి, నావి. ఆ తండ్రివి సమస్తము. అలా అనుకోబట్టే ఆయన నాన్న, అది వాస్తవం కాబట్టే ఆయనతో గడపబట్టే ఈ బాధ్యతలు కూడా అభినయ్. మా నాన్నది శత్రువు లాక్కోవడం ఏమిటి? వాడి చేతుల్లో నుంచి తిరిగి తీసి మా నాన్న చేతికి ఇవ్వాలి అనే రంగంలోకి దిగింది, సేవలోకి. స్తోత్రం కలిగి ఉన్నది. అదే మా నాన్నది, ఇదంతా నా తండ్రిది. ఈ మనుషులంతా నా తండ్రికి చెందినోళ్ళు. ఈ భూమే నా తండ్రిది. వాడు తీసుకునేది ఏంది? దౌర్భాగ్యుడు. వాడి చేతుల్లోంచి లాగి తిరిగి నా తండ్రిది, నా తండ్రికి అప్పచెప్పాలని ఆయనతో సహవాసం చేసి ఆ విషయం తెలుసుకొని ఇప్పుడు దేవుని పనికి వచ్చి ఎంతోమంది జీవితాలని సాతాను చేతుల్లోంచి లాగే ఆ బాధ్యతని మళ్ళా మనం గుర్తు చేసుకుంటూ ఆ తండ్రికి చెందిన ఆత్మలన్నిటినీ, వాళ్ళంతా ప్రపంచంలోని రకరకాల కులాలు మతాలు పెట్టుకున్నారు మొత్తం నశించిపోవడానికి. ఏమండి, వాళ్ళందరూ మన సహోదరులు సహోదరీలు, వాళ్ళందరూ చేసిన సృష్టే. కానీ సాతాను చేతిలో బందీలు అయిపోయారు. వాళ్ళకి ఎట్లనన్నా తండ్రిని పరిచయం చేసి సత్యాన్ని బోధించి వాళ్ళని ఎట్లన్నా తండ్రి తట్టు తిప్పాలి. అది బాధ్యత. తండ్రి దగ్గరికి వెళ్ళి కలుసుకున్నాం కాబట్టి ఇక బాధ్యత వచ్చింది అనమాట. ఆ బాధ్యత మనల్ని ప్రశాంతంగా ఉండనీయదు, ఆత్మల సంపాదకులుగా చేసిద్ది, పరిచారకులుగా చేసిద్ది, పరిచారకురాండ్రుగా చేసిద్ది. ఇక దేవుని పని చేయాలి. ఇది మా నాన్న పని, నా తండ్రి పని. ఒకప్పుడు తెలియదు, ఇప్పుడు తెలుసుకున్నా. నా తండ్రి పని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి సహకారిగా ఉంటా. మా నాన్న కోసం ఎవరైతే కష్టపడుతున్నారో, మా నాన్న చిత్తం నెరవేర్చడానికి ఎవరైతే ప్రయాసపడుతున్నారో వాళ్ళకి నా చేతిని కూడా అందిస్తా. మేమంతా కలిసి మా నాన్న పని చేయాలి. మేమంతా కలిసి మా నాన్నకు చెందినదంతా ఏదో అలా అనుకున్నా కొంత చేయనిచ్చాడు. స్తోత్రం. ఇదే ఆరాటం కలిగి మనం ఉంటే కావాల్సిన శక్తి అంతా ఆయనే ఇస్తాడు. నీకు అడ్డుగా ఉన్నాయని ఆయనే తీసేస్తాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎవరు? మీ నాన్న. నేను ప్రేమిస్తున్నాడా లేదా? మరి ప్రేమిస్తే మరి నీకు అప్పులు ఎందుకమ్మా, ఎగసాట్లు ఎందుకు, ఈ రోగాలు ఎందుకు, ఈ సమస్యలు ఎందుకు, ఈ బాధలు ఎందుకు? అరే వెంటనే డైలాగ్ రాలేదే. అవన్నీ అవసరం అన్నా అని, అవసరాన్ని బట్టే నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను. దేవునికి స్తోత్రం. కొన్ని శిక్షణలు, కొన్ని ట్రైనింగ్లు మనకి అభ్యాసం కోసం కొన్ని అనుమతించాడు. ఇంకొకటి చెప్పనా, మనం శ్రమల్లో ఉండి బాధపడుతుంటే దేవుడు సంతోషంగా ఉండడంట, బాధపడతానే ఉంటాడంట. చూపించదవచనం బైబిల్లోంచి. సంతోషంగా ఉండడంట. ఆయనే చెప్పాడు. విలాపవాక్యాలు 3వ అధ్యాయము 33వ వచనం చదువు. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయడు. చూడండి ఆ మాట మళ్ళీ చదువు. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయడు. హృదయపూర్వకంగా కలుగజేయడంటే తప్పట్లేదురా తల్లి, తప్పట్లేదురా అయ్యా, ఏం చేద్దాం, నాకు ఇష్టం లేదు కానీ తప్పట్లా అన్నట్టు మనకు అనుమతించే శ్రమలు. అది కూడా హృదయపూర్వకంగా అనుమతించడంట. అనుమతించి కూడా బాధపడతాడంట. మరి హృదయపూర్వకంగా అనుమతించట్లేదంటే అర్థమైంది, బాధపడతానే చెప్పలేదండి. పూర్వకంగా ఆయన మనకు విచారమునైనను బాధనైనను కలుగజేయడట. అంటే నొచ్చుకుంటానే, బాధపడతానే. ఇప్పుడు శ్రమల్లో నలుగుతూ మనం కన్నీళ్లు గారుస్తుంటే దేవుడు సావు అంతే సావు అనడం. ఆయన కూడా బాధపడతాడు. బాధపడి ఆయన అంటుంటాడు, ఏమంటుంటాడు తెలుసా? తప్పలేదు కుమారుడా, నేను ఇట్ట గాయపరచాల్సి వచ్చింది, లేకపోతే నీవు దిగిరావు, నువ్వు మూర్ఖంగా ఉన్నావు, తప్పలా. నువ్వు బాగుపడినట్లు నీకు ఈ శ్రమ అనుమతించాల్సి వచ్చింది. నీవు సరిచేయబడినట్లు నా కుమారి నీకు ఈ శ్రమ అనుమతించాల్సి వచ్చింది. తట్టుకో తల్లి, కొంచెం ఓర్చుకో, ఇదంతా కలిసి నీ మంచిగా వచ్చింది అంటుంటాడు ఆయన. కొంచెం ఓర్చుకో నాన్న, కుమారుడు అని ఓర్చుకో, కొంచెం ఓర్చుకో, ఇదంతా నీ మంచిగా వచ్చింది నాన్న, నీ మంచిగా సిద్ధపరిచాను నేను అంటుంటాడు. ఇంకా చెప్పాలంటే ఇంకొక వచనం 32వ వచనం చూడు. ఒకవేళ బాధ పెట్టినను, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. అది బాధకు అనుమతించి కూడా, సమస్యకు అనుమతించి, శ్రమకు అనుమతించి కూడా మళ్ళా కృపా సమృద్ధి గలవాడు కదా, కృపను బట్టి జాలి పడతాడంట. మొత్తం 4 ఇంజక్షన్లు చేయాలండి మీ ఓడికే. 4 అంటే 2 చేపించి 2 ఆపినట్టు. డాక్టర్ గారు 4 అంటే వాడు ఇప్పుడు 1కే అల్లాడిపోతున్నాడు డాక్టర్ గారు, చూడలేకపోతున్నాను. ఇప్పుడు 2 చేసి సాయంత్రం 2 చేస్తారా? సాయంత్రం ఏం చేయొచ్చులే, అవసరంగా చేసేయాలి, కానీ సాయంత్రం కూడా చేయొచ్చు, పర్వాలేదు, ఇబ్బంది లేదంటే అటు సాయంత్రం చేయండి సార్, ఇప్పుడు వాడు తట్టుకోలేడు. 4 ఇంజక్షన్లు అంటే వాడు ఏడ తట్టుకుంటాడు. బాధపడి మళ్ళీ 2 ఇంజక్షన్లు ఆపినట్టు. 2 ఇంజక్షన్స్
4 అవసరమే, కానీ వాడు అల్లాడుతున్నాడు, వద్దులే 2 చాలు. మనకు అనుమతించబడే శ్రమల విషయంలో కూడా దేవుడు ఇలానే స్పందిస్తున్నాడని నీకు తెలుసా? కానీ నిజం, ఆయన బాధ పెట్టినందుకు కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. జాలిపడి ఎక్కువ సెగ తగలనీయట్లేదంట. కొంచెం సెగ తగిలి నువ్వు అయ్యా అనగానే ఆపరా అంట. దేవునికి స్తోత్రం, ఆపే కొంచెం తట్టుకోలేకపోతున్నాడు, ఆపే, తర్వాత చేద్దాం, తర్వాత ఇంకో టైం తీసుకొని చేద్దాంలే, వదిలే. ఎక్కువ భారం నా బిడ్డ మహిళడు, ఎక్కువ భారం నా కుమారి మహిళలేదు, అంతవరకు చాలులే. హృదయపూర్వకముగా ఆయన నరులకు బాధనైన విచారమైన కలగజేయడు. ఒకవేళ బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలి పడతాడు. శోధనతో పాటు శోధన తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయన చూపిస్తాడు. కాబట్టి మళ్ళీ మీ హృదయాల్లో ఇదే నాటాలని నా ఆశ. ఆయన మన నాయన. ఎవరైనా మన నాయన, నాన్న, అబ్బా, తండ్రి ఆయనే. కాబట్టి ఇప్పుడు మీ మనసు కాస్త ప్రశాంతంగా ఆయనతో గడపాలనిపిస్తుందా? కాసేపు మాట్లాడుకోవాలనిపిస్తుందా? అట్టయితే నేను ఆపేస్తాను, ఆపి ప్రార్థన చేస్తాను. మాట్లాడుకుంటారా ప్రార్థనలో? మరి తర్వాత ప్రసంగం విందామా?